దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఒక అమూల్యమైనటువంటి అంశమును మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. కనుక దేవుని మాటల యందు లక్ష్యం ఉంచి అందులో ఉన్నటువంటి సారాన్ని మీరు గ్రహించి ఆ ప్రకారంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నైపురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు అని యవనస్తుడైనటువంటి తిమోతి గారికి తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు చేస్తున్నటువంటి హితబోధ. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును తిమోతి. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఎలాగుంటారో నేను మీకు చెప్తున్నాను కనుక జాగ్రత్తగా వీరి విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే ప్రమాదం పొంచుకొని ఉంది అని ఒక భక్తుడు తన ఆత్మీయ కుమారునికి చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. ఈరోజు ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్నటువంటి అన్ని ఆ దుష్ట లక్షణాలు ఎక్కువ మనుషులలో మనం చూడగలం. మరొకసారి చదువుదామా. ఏలైనగా మనుషులు 2వ వచనము 3వ అధ్యాయం 2వ వచనము, ఏలాగనగా మనుషులు స్వార్థప్రియులు. స్వార్థం. ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఎక్కడ చూసినా మనకు కనపడుతున్నారు. ఈ స్వార్థం ఎంత దారుణంగా దిగజారిపోయిందో ఒకసారి మనం ఆలోచన చేస్తే, చివరికి ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, కేవలం వారి స్వార్థం కోసం అన్నదమ్ములను ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. అక్క చెల్లెండ్లను ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా పిల్లలు ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. కేవలం స్వార్థం కోసం, తమ స్వార్థ చింతనతో ఎదుటి వారిని, వారు ఎవరైనా సరే వారిని మోసం చేసి చివరికి వారిని చంపడానికి కూడా వెనకాడడం లేదంటే ఎంత భయంకరమైనటువంటి స్థితికి మనిషి దిగజారిపోయాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. రెండవది ధనాపేక్షలు. రెండవ కేటగిరీ ఏంటంట? ఈనాడు ఉన్నటువంటి ప్రపంచ ప్రజల దుస్థితి చెప్తున్నాడు దేవుడు. రెండవది ధనాపేక్షలు. దీనికి ఎవ్వరు అతిథులుగా. స్వార్థప్రియుడైన వాడు తన కోరికలు తీర్చుకోవడానికి ప్రధానంగా వాడు చేసే పని ఏంటంటే ధనాపేక్ష. ధనాన్ని సంపాదించుకుంటాడు. నిజాయితీగా సంపాదించుకునేటటువంటి విధానం వేరు,
కష్టపడి సంపాదించుకోవడంలో ఏ తప్పు లేదు, కానీ ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం అన్నట్టుగా దాన్ని అపేక్షించిన వారు ఎందరో అక్రమమైనటువంటి మార్గాల ద్వారా సంపాదన ధనాన్ని సంపాదించుకొని నీచ నికృష్టమైన పనులు చేయడానికి ఏమాత్రము వెనకాడక ఎవరినైనా ఏమైనా చేసి ధనాన్ని సంపాదించుకోవాలన్న తపనతో రాత్రి ప్రగళ్ళు ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారండి. అలాంటి దుర్మార్గులు ఉన్నటువంటి ప్రపంచాన్ని ఈరోజు మనం చూడడం దురదృష్టకరం. నిజంగా ఎక్కడ చూసినా ఈ ధనాపేక్ష పెరిగిపోయి మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయిందండి. ఈవెన్ కుటుంబాలలో కూడా ఈ అపేక్ష వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమ అనురాగాలు లేకుండా పోయాయి. తల్లిదండ్రులు సంపాదించలేదని, తమ కోసం ఏ విధమైనటువంటి ఆస్తిని సమకూర్చలేదని పిల్లలు అసహించుకోవడం తల్లిదండ్రులను, లేదా తల్లిదండ్రులు పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుండి రావాల్సినటువంటి డబ్బు తమకు రాకుండా పోయిందని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలను అసహించుకునేటటువంటి స్థితిలో ఈరోజు ప్రపంచం ఉందంటే చాలా విడ్డూరం, విచారకరమైన సంగతి. పిల్లలు బాగుంటే చాలులే, వారి క్షేమమే, వారి సంక్షేమమే ముఖ్యమన్నటువంటి తల్లిదండ్రులు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుంటే చాలులేని స్వార్థప్రియులైనటువంటి తల్లిదండ్రులను ప్రపంచము ఈరోజు మనం చూస్తున్నాం. ఇది చాలా శోచనీయమైనటువంటి సంగతి. రోజు రోజుకు తల్లిదండ్రులలో కూడా ప్రేమ చచ్చిపోతుందంటే నిజంగా దీనికి ప్రధానమైన కారణాలు, ఒకటి స్వార్థము, రెండవది ధనాపేక్ష అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇదే ఈరోజు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచ ప్రజల మధ్య ప్రేమను చంపుతుంది, అక్రమానికి కారణమవుతుంది, అవినీతికి కారణమవుతుంది, నీచమైన, అసహ్యమైన, హేయమైన ప్రతి పనికి కారణం ఈ రెండు కాదంటారా? ఒకటి స్వార్థం, రెండవది ధనాపేక్ష అని మీరు తెలుసుకోవాలి. ఇలాంటివి దేవుని కుటుంబంలో ఉండకూడదు. మనమంతా దేవుని కుటుంబం ఉండి ఒక తండ్రి పిల్లలమండి. మనం దుష్టుడు మనుషులను చీల్చడానికి మనుషుల మధ్య స్వార్థాన్ని పెంచి పోషిస్తుందండి. మనుషుల మధ్య ధనాపేక్షను పెంచి పోషిస్తుందండి. వీటి వలన ఒకడికొకడు కొట్టుకొని చంపుకునేటటువంటి స్థితికి దిగజార్చిందండి. కనుక ప్రతి ఒక్కరూ బహుజాగ్రత్తగా ఈ మాటలను విని దేవుడు కోరుకున్నట్టుగా దేవుని కుటుంబంలో మనుషులు ఎలాగ బ్రతకాలనో ఆయన నేర్పించిన విధంగా మనం బ్రతకాలని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. తర్వాత చూడండి, బింకములాడువారు అహంకారులు. బింకములాడువారు అహంకారులు. బింకం గొప్పగా చెప్పుకుంటుంటారు. అహంకారులు ఏ విషయంలోనైనా కానీ మనుషులను చూస్తుంటే ఎంత అహంకారంగా బిహేవ్ చేస్తున్నారంటే ఈరోజు ఉన్నటువంటి మనుషులు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు భయంకరమైన అహంకార ధోరణి ప్రదర్శించడం మనం చూస్తున్నాం. ఎంత అసహ్యం ఉండేది. ఒకనాడు ఉన్నటువంటి సమాజాన్ని చూస్తే చిన్నాడు ఎంతో వినయ విధేయతలతో, ఎంతో గౌరవంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ పెద్దలను గౌరవించేటటువంటి సమాజాన్ని చూశాము. ఈరోజు చూస్తే చిన్నపిల్లలు, యవనస్తులు పెద్దలను గౌరవించే స్థితిలో లేరు. అహంకారులుగా, గర్వాంతులుగా ఎదుటి వారిని చిన్న చూపు చూసి వారు నేర్చుకున్న విద్యతో నేను ఇంత చదివాను, నేను అంత చదివానని గొప్పలు చెప్పుకుంటూ ఆ విద్యను ఆధారం చేసుకుని మనుషులను చిన్న చూపు చూడడం జరుగుతుంది. దయచేసి అలాంటి ఆలోచనలు విరమించుకోండి. అలాంటి మనసు మీకు ఉండకూడదు. నీ విద్య నిన్ను మంచి మర్యాదను నేర్పేదై ఉండాలి కానీ, బుద్ధిని నేర్పేదై ఉండాలి కానీ, అహంకారాన్ని నేర్పుతుందంటే అది విద్య కాదు, అది నిన్ను పాడు చేసేటటువంటిదని మొదట తెలుసుకోవాలి.
ఈరోజు పిల్లలందరూ బాగా చదువుకునే వాళ్ళే. ప్రతి మనిషిలో, స్త్రీలో కానీ పురుషులో కానీ ఆ విద్య చదువుకోవడం వల్ల ఎదుటి వారిని చిన్న చూపు చూసి, చదువులేని తల్లిదండ్రులను చిన్న చూపు చూసి వారిని అసహించుకునేటటువంటి స్థితిలో ఉన్నారంటే నీ విద్య నిన్ను పాడు చేసింది ఆల్రెడీ. నీ విద్య నిన్ను పాడు చేసింది, నీకు బుద్ధి నేర్పించలేదు, నిన్ను బుద్ధిహీనునిగా మార్చింది, నిన్ను అహంకారిగా గర్వాంతునిగా మార్చింది అని నువ్వు తెలుసుకోవాలి. దయచేసి ఆ విధమైనటువంటి విధానాన్ని అవలంబించకండి. తల్లిదండ్రుల చేత, దేవుని చేత శపింపబడిన వారుగా మారిపోతారు. దేవుని శాపము, తల్లిదండ్రుల శాపం మీ మీదకి వచ్చి మీరు సర్వనాశనం అయిపోతారు. ఈ భూమి మీద సుఖపడలేరు. భూమిని విడిచినా కూడా మీ ఆత్మకు శాంతి ఉండదు అని మొదట తెలుసుకోవాలి. యవనస్తులారా, పిల్లలారా, బహు జాగ్రత్తగా మీరు బ్రతకాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత చూడండి, దూషకులు, దూషించేటటువంటి స్వభావం కలవారు. ఎవరిని లెక్క చేయడం లేదండి ఈరోజు పిల్లలు, యవనస్తులు. తల్లిదండ్రులను కూడా భయంకరంగా తిడుతున్నారండి. బండబూతులు. వారి కష్టము, వారి శ్రమ, వారి ప్రయాస గుర్తించకుండా కని పెంచి పెద్ద చేసి గొప్పవారినిగా చేస్తే వారిని అసహించుకొని, వారిని అనకూడని మాటలు అంటూ వారిని ద్వేషిస్తున్నారండి ఈరోజు పిల్లలు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. లేకపోతే దేవుని శాపము, దేవుని ఉగ్రత నీ పైన అమలు జరుగుతుంది. నువ్వేదో సుఖపడతావని అనుకుంటున్నావేమో నీ చదువు వలన, నీ యొక్క ఉద్యోగం వలన. నీ చదువు, నీ ఉద్యోగం నిన్ను సుఖపెట్టలేదు, నీకు తృప్తినివ్వలేదు. దేవుడు అనుకుంటేనే నీకు శాంతి, సమాధానం. లేకపోతే ఎన్ని ఉన్నా నువ్వు అశాంతితో, అసమాధానంతో రోజు బాధపడుతూనే ఉంటావు. ఖబర్దార్ అంటున్నాడు దేవుడు. తర్వాత చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరంటే ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రుల మాట అసలు లెక్క చేయడం లేదండి పిల్లలు. ఏం చెప్తావు, ఏం చెప్తావు నాకు. నిర్లక్ష్య ధోరణి. తల్లిదండ్రులు అంటే గౌరవం లేని, మర్యాద లేనటువంటి తరము ఇప్పుడు నడుస్తుంది. ఇలాంటి వారు సమాజంలో ఉండడం అత్యంత ప్రమాదకరము. రాబోయే తరాలకు మంచిది కాదు ఇది. సంస్కారం లేనివాడు రాబోయే తరానికి ఒక భయంకరమైనటువంటి విపత్తుగా మారిపోతాడు. దేవుని ఉగ్రత ఈ భూమి మీదకు రావడానికి కారణమవుతారు ఇలాంటి వారే. కనుక తల్లిదండ్రులైన వారు జాగ్రత్తగా మీ పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలాంటి దేవుని వాక్యాన్ని వారు వినేటట్టుగా ప్రతి దినము మీరు ఈ మాటలు వినుటకు వారిని కూర్చోబెట్టుకోండి. కుటుంబంతో కలిసి దేవుని వాక్యాన్ని వినండి. కుటుంబంతో కలిసి సినిమాలకు వెళ్ళకండి. అలా వెళితే మీరే మీ పిల్లలు చెడగొట్టిన వాళ్ళు అవుతారు. కుటుంబాలతో కలిసి సీరియల్స్ చూడకండి. అలాగైతే మీరే మీ కుటుంబాన్ని పాడు చూసిన వారు అవుతారు. సాతానుకు ఏజెంట్గా మీరే మారిపోయినట్టుగా కనబడుతుంది. కనుక దయచేసి మీ ప్రవర్తన విషయంలో తల్లిదండ్రులారా బహు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన మీ పిల్లలపైన ప్రభావితం చూపుతుంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి భయముతో, భక్తితో ఎప్పుడైతే బ్రతుకుతారో నీ పిల్లలు వాటిని చూచి నేర్చుకుంటారు. ముందు దేవుని జ్ఞానం నువ్వు నేర్చుకోవాలి, నీవు ప్రవర్తించాలి ఆ విధంగా. ఆ తర్వాత నీ పిల్లలు ఆటోమేటిక్గా ఆ మార్గంలో వెళ్ళడానికి నువ్వు బాట వేసిన దానివైతావు, బాట వేసిన వాడవై ఉంటావు. కనుక ఈ మాటల్ని మీ మనస్సులో పెట్టుకునండి. నేటి పిల్లలు, యవనస్తులు తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత లేనివారుగా, అపవిత్రులుగా, అనురాగరహితులుగా, అతి ద్వేషులుగా, అపవాదకులుగా, అజితేంద్రియులుగా, కురూరులుగా, సత్యని ద్వేషులుగా, ద్రోహులుగా, మూర్ఖులుగా, గర్వాంతులుగా మారి దేవుని కంటే సుఖానుభవం నెక్కువగా ప్రేమించుచు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ప్రేమించుచున్నారండి ఈరోజు మనుషులు. పిల్లలు, యవనస్తులు మనుషులను చూస్తుంటే
వృద్ధుల వరకు కూడా ఇలాంటి నేచర్ వచ్చిందంటే ఈ సమాజం ఎటు వెళుతుందో మీరు ఆలోచన చేయండి. దేవుని శాపము, దేవుని ఉగ్రత మనుషుల పైన రగులుకుంటుంది. ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి రోగాలు, మందులు లేని మరణకరమైన రోగాలతో మనుషులు మ్రగ్గిపోతున్నారండి మన మధ్య. కారణం ఈ పాపాలు కాదంటారా? కారణం ఈ పాపాలు కాదంటారా? ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, కష్టపడి తల్లిదండ్రులు సంపాదించి రెక్కలు ముక్కలు చేసుకొని తీసుకొచ్చిన సొమ్ముతో కడుపు నిండా అండం పెట్టి ఒంటి నిండా బట్టలు తొడిగించి వారి భవిష్యత్తు బాగుండాలని మంచి మంచి చదువులు లక్షలు పెట్టి అప్పులు చేసి చదివిస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత రొమ్ముల మీద తన్ని తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో పడేసి విదేశాలలో వివిధ రాష్ట్రాల్లో సెటిల్ అవుతూ తాము, తమ కుటుంబము, తమ పిల్లలు ఎంజాయ్ చేసుకునేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం కాదా? ఇలాంటి దుష్ట ప్రపంచాన్ని మనం చూడడం చాలా బాధాకరమైనటువంటిది. దయచేసి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి. వారి వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయకండి అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడవునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు భూమి మీద దేవుడిచ్చిన కాలమంతా సుఖంగా ఆనందంగా బ్రతకాలంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. సన్మానించడం అంటే ఏందో తెలుసా నీకు? వారి మాటకు లోబడి వారికి మంచి పేరు తీసుకురావాలి. అది సన్మానించడం అంటే. శాలువతో, పూలదండలతో, ఫోటోలు వేసి దండలు వేయడం కాదు. వారి మాటను విని వారికి లోబడి వారికి మంచి పేరు తెచ్చి వారిని, మిమ్మల్ని కలిగించిన మన కన్న తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి మీరు. దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుతున్నావా? ఆయన కష్టమైన ఈ సృష్టిని అనుభవిస్తున్న ప్రతి మనిషి ఆయనకు కృతజ్ఞతగా బ్రతుకుతున్నాడా అని చూస్తే ఎవడు దేవుని జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో లేడు. కడుపార 3 పూటలు తిని కంటి నిండా నిద్రపోయి తండ్రిని మరిచినటువంటి దుష్ట జనాంగం ఇది. దేవుని కష్టాన్ని, సృష్టిని కలిగించిన తల్లి గర్భంలో 9 మాసాలు కష్టపడి మానవ దేహాన్ని నిర్మించి నీకిస్తే అన్నిటినీ ఆయన కష్టాన్ని అనుభవించడం నేర్చుకున్నావే తప్ప ఆ తండ్రికి కృతజ్ఞతగా ఎలాగూ బ్రతకాలని నువ్వు నేర్చుకోలేదంటే నువ్వు ఎంత మూర్ఖుడవో, ఎంత బుద్ధిహీనుడవో తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలను చూస్తుంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి. ఏ సుఖం? శరీర సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి జారత్వం, కామముతో రగిలిపోతున్నారండి ప్రతి మనిషి. పిల్లవాడు మొదలుకొని ముసలివాడు వరకు కోరికలతో రగిలిపోతున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాము. మంచివారు ఉన్నారు, వారి మాట ఎవరు పట్టించుకోవడం లేదు. వారు చెబుతుంటే వారి గద్దింపును ఎవరు పట్టించుకోకుండా త్రోసివేస్తున్నారండి. నీతిమంతుల గద్దింపును. నాశనానికి పరిగెడుతుంది ఈ సమాజము. నిన్ను ఎవడు కాపాడలేడుక. కొందరైనా మీ మనస్సు మార్చుకొని ఇక్కడి నుంచి దేవుని మాటలకు విధేయులై దేవుడు చెప్పినట్టుగా ఆయన ఎందు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరిచే సత్క్రియలు, ధర్మకార్యములు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి దేవుని మాటను నీ మనస్సులో పెట్టుకొని స్వార్థ చింతన లేకుండా, ధనాపేక్ష లేకుండా అందరినీ సమానంగా చూసేటటువంటి మనస్సు నీకుండాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది సినిమా డైలాగ్ కాదు, ఇది దేవుని యొక్క మాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలో ఇదంతా ఇమిడి ఉంది. దేవుని బాధ అంతా ఒక్కటే. ముందు నన్ను ప్రేమించు నాయన అన్నాడు. ఎందుకు ప్రేమించాలి తండ్రి నిన్ను అంటే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను నువ్వు గైకుంటావురా. నా ఆజ్ఞల్లో ఏముందో తెలుసా?
నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుమనే ఒకే ఒక మాట బైబిల్ గ్రంథం అంతా ఇమిడి ఉంది. నీ ఎదుట ఉన్న సహోదరుని ప్రేమించలేని నువ్వు కనిపించనటువంటి నన్ను ఎలాగ ప్రేమించగలవు నాయన? కనుక దేవుని గ్రంథమైనటువంటి ఈ జీవ గ్రంథమైనటువంటి బైబిల్ను ప్రతిదినం మీరు ధ్యానం చేయాలి. ఇలాంటి మాటలు వింటూ ఆచరణలో పెట్టాలి మీరు. అర్థమవుతుందా? కనుక ప్రతి మనిషి దేవుని మాటలకు మనసునిచ్చి దేవుని మాటలను వారి హృదయంలో ఉంచుకొని దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.